ఎంత నైపుణ్యమున్నా చేనేత కార్మికుడైనా పట్టుచీర నేయాలంటే కనీసం ఒక్కరోజు పడుతుంది. అలాంటిది 2 గంటల 50 నిమిషాల్లో అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి సిరిసిల్ల చేనేత కార్మికుడు హరిప్రసాద్ సత్తా చాటారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం రోజు సిరిసిల్ల నేతన్నల సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాలని ఈ ప్రయోగం చేశారు. అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేసి నేతన్న ప్రశంసలు అందుకుంటున్నారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల చేనేత కార్మికుల సత్తా ఏంటో నిరూపించారని ఆ ప్రాంతానికి చెందిన చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ భావించారు. తక్కువ సమయంలో అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను నేసి ప్రపంచ రికార్డు సాధించారని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకనుగుణంగానే 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు, 175 గ్రాముల బరువున్న చీరను 2 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేశారు. ప్రత్యేక నైపుణ్యంతో మడిచి ప్రముఖుల సమక్షంలో సాధారణ అగ్గిపెట్టెలో ఉంచి తన ప్రతిభను ప్రదర్శించారు. మరమగ్గం వేగానికి ఏమాత్రం తీసిపోకుండా సంప్రదాయ చేనేత మగ్గంపైనే ఈ అరుదైన ఫీట్ను సాధించడం చేనేత రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కోసం ఈ ప్రయత్నం చేసినట్లు హరిప్రసాద్ తెలిపారు. ఈ రికార్డు సాధించడం కోసం ఏడాది కాలంగా రోజుకు సుమారు 3 నుంచి 4 గంటల పాటు సాధన చేసేవాడినని హరిప్రసాద్ అంటున్నారు. నేను దాదాపు సంవత్సరం పాటు కష్టపడడం జరిగింది. రోజు పొద్దున గంట, సాయంత్రం 2 గంటలు ఇట్లా కష్టపడుతూ నేయడం జరిగింది. మరమగ్గంతో పోటీ పడాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు 1 నిమిషానికి అంటే 10,500 పికులు 170 నిమిషాల్లో, అంటే 1 నిమిషానికి 65 పికులు, అంటే మరమగ్గానికన్నా 5 పికులు ఎక్కువ కొట్టే అంత వేగాన్ని నేను చేరుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. చీర మొత్తం కూడా 5 మీటర్ల నర ఉంటుంది. వార్పు పోగులు 1500 పోగులు, వెఫ్ట్ ఏమో 10,500 పికులు, బరువు 170 నుంచి 175 గ్రాములు ఉంటుంది. గతంలోనూ G20 లోగోను నేసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు సైతం అందుకున్నారని హరిప్రసాద్ గుర్తు చేశారు. గతంలో G20 లోగో నేసి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా పంపించడం జరిగింది. మన్ కీ బాత్ 95వ ఎపిసోడ్లో నా గురించి, మా సిరిసిల్ల గురించి ప్రత్యేకమైన మాట్లాడడం కూడా జరిగింది. మా సిరిసిల్ల ఖ్యాతిని మరొక్క మారు ప్రపంచానికి తెలియజేయాలి. ఇంత వేగంగా నేసే సత్తా కూడా మా సిరిసిల్లలో ఉంది అని చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేయడం జరిగింది. హరిప్రసాద్ సాధించిన ఈ ఘనత చేనేత కార్మికుల నైపుణ్యానికి, ఓర్పుకు, అంకిత భావానికి నిదర్శనమని కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రశంసించారు. దీన్ని ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 3 నెలల సమయం పట్టింది. అటువంటిది ఇవాళ 3 గంటలలో నేసిండు. అనుకున్నట్టు 3 గంటల 30 నిమిషాల కంటే ముందే 2 గంటల 50 నిమిషాలలోనే చీర కంప్లీట్ అయిపోయింది. 2 గంటల 50 నిమిషాలలోనే చీర కంప్లీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. గిన్నిస్ బుక్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కోసం హరిప్రసాద్ ఈ ఫీట్ను చేశారు. మరి ఆయన నేసిన బుల్లి చీర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందా? వేచి చూడాల్సిందే.